నమస్కారం. ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం భారత ఉపఖండకు క్లైమేట్ అంటే శీతోష్ణ స్థితి గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఇది ప్రపంచంలోనే ఒక అద్భుతమైన అతి పెద్ద అట్మాస్ఫిరిక్ మషీన్ లాగా ఎలా పనిచేస్తుందో తెలుసా? ఈ విశాల యంత్రాంగం గురించి ఈరోజు పూర్తిగా అర్థం చేసుకుందాం. సరే, లోతుగా వెళ్దాం. ఈ కాంప్లెక్స్ వాతావరణ వ్యవస్థను సింపుల్గా 5 భాగాలుగా విడదీసి చూద్దాం. ముందుగా దేశంలో ఉన్న వాతావరణ తీవ్రతలు, తర్వాత క్లైమేట్ని నిర్దేశించే ముఖ్య అంశాలు, ఆ తర్వాత అసలు ఋతుపవనాలు అంటే ఏంటి, వాటితో పాటు వస్తున్న 4 ఋతువులు, మరియు చివరిగా మానవ జీవితంపై వాటి ప్రభావం. మొదటిగా మన దేశంలోని క్లైమేట్ ఎక్స్ట్రీమ్స్ అంటే తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఎంత వైవిధ్యంగా ఉంటాయో చూద్దాం. అసలు మన దేశం ఎంత పెద్ద స్కేల్లో ఈ క్లైమేట్ అవుట్పుట్స్ని ఇస్తోందో చూస్తే నిజంగానే ఆశ్చర్యమేస్తుంది. ఉదాహరణానికి ఒకవైపు రాజస్థాన్ ఎడారి చూద్దాం. అక్కడ వేసవికాలంలో ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ వరకు వెళ్ళిపోతుంది, ఒక రకంగా మాడిపోతుందన్నమాట. కానీ అదే సమయంలో లేదా చలికాలంలో చూస్తే జమ్మూ అండ్ కశ్మీర్లోని ద్రాస్ ప్రాంతం రాత్రుల్లో ఉష్ణోగ్రత -45 డిగ్రీల సెల్సియస్కి పడిపోతుంది. ఒకే దేశం, కానీ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్. మైండ్ బాగ్లింగ్ కదా. ఇంకా వర్షపాతం విషయానికి వస్తే మరింత ఆశ్చర్యం వేస్తోంది. మేఘాలయలో చూస్తే సంవత్సరానికి సుమారు 400 సెంటీమీటర్ల వర్షం పడుతోంది. ఇది హ్యూజ్ నంబర్. కానీ అదే లడాక్ లేదా పశ్చిమ రాజస్థాన్లో చూస్తే సంవత్సరానికి కనీసం 10 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షం పడుతోంది. ఎంత పెద్ద వ్యత్యాసమో గమనించండి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన క్రూషియల్ పాయింట్ ఒకటుంది. రోజువారీ వాతావరణ మార్పులను మనం వెదర్ అంటాం, అది కామన్. కానీ ఒక పెద్ద ప్రాంతంలో సుమారు 30 సంవత్సరాలకు పైగా ఉన్న వెదర్ కండిషన్స్ యొక్క మొత్తం సరాసరిని క్లైమేట్ లేదా శీతోష్ణ స్థితి అని అంటారు. ఇది రోజు మారిపోయే విషయం కాదు, ఇది ఒక పెద్ద ఓవరార్చింగ్ క్లైమేట్ మెషీన్. ఇప్పుడు ఈ తీవ్రమైన క్లైమేట్ వెనుక ఉన్న ముఖ్య కంట్రోల్స్ అంటే దీన్ని నడిపించే ఆ పెద్ద గేర్స్ గురించి చూద్దాం. భౌగోళికంగా 6 ప్లానెటరీ కంట్రోల్స్ ఉంటాయి. అక్షాంశాలు, సముద్ర మట్టం నుండి ఎత్తు, గాలులు మరియు పీడనం, సముద్రం నుండి దూరం, సముద్ర ప్రవాహాలు మరియు భౌగోళిక స్వరూపం. ఇవన్నీ పెద్ద గేర్స్ లాగా కలిసి పనిచేస్తాయి. ఈ గేర్స్ తిరిగితేనే లక్షలాది మందికి మంచి పంటలు వస్తాయి లేదా కరువు వస్తుంది. హై ఆల్టిట్యూడ్ జెట్ స్ట్రీమ్స్ మన వాతావరణాన్ని మార్చడానికి కంటికి కనిపించని గాలి నదులులాగా ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇవి అసలు ప్రపంచ వాతావరణాన్ని, ముఖ్యంగా మన క్లైమేట్ని డిసైడ్ చేసే అత్యంత ముఖ్యమైన ఇన్విజిబుల్ ఫోర్సెస్. సరే, ఇప్పుడు ఈ అట్మాస్ఫెరిక్ మిషన్ యొక్క అతిపెద్ద పరిణామమైన ఋతుపవనాలు అంటే మన మాన్సూన్ ఇంజిన్ గురించి విశదంగా చర్చిద్దాం. ఈ మ్యాసివ్ స్టార్మ్ అనేది ఊరికినే రాదు. దీనికి 4 ముఖ్య ట్రిగ్గర్స్ ఉన్నాయి. మొదటిది భూమి మరియు నీరు వేడి ఎక్కడంలో ఉండే తేడా. రెండవది ఐటీసీజెడ్ లేదా ఇంటర్ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ పైకి జరగటం. మూడవది ఎక్కడో మాడగాస్కర్కి తూర్పున హై ప్రెషర్ ఏర్పడటం. మరియు నాలుగవది మన తిబెటన్ ప్లాటో తీవ్రంగా వేడి ఎక్కడం. ఈ 4 కలిసి విశాలమైన మాన్సూన్ని సృష్టిస్తాయి. దీంట్లో ఇంకో ఫ్యాసినేటింగ్ విషయముంది, అదే ఈఎన్ఎస్ఓ అంటే ఎల్ నీనో సదర్న్ ఆసిలేషన్. ఎక్కడో పెరూ తీరంలోని పెసిఫిక్ మహాసముద్రంలో జరిగే పీడన మార్పులు మన ఇండియన్ మాన్సూన్ ఎంత తీవ్రంగా ఉండాలో నిర్ధారిస్తాయి. ఇది చూస్తే ప్రపంచంలోని క్లైమేట్స్ అన్నీ ఒక పెద్ద ఇంటర్కనెక్టెడ్ సీసాలాగా ఎలా పనిచేస్తాయో అర్థమవుతుంది. ఇక జూన్ మొదటి వారం వచ్చేసరికి ఈ ఋతుపవనాలు సడన్గా బర్స్ట్ అయి ల్యాండ్ని తాకుతాయి. తాకగానే ఇవి 2 శాఖలుగా విడిపోతాయి. ఒకటి అరేబియన్ సీ బ్రాంచ్, ఇంకొకటి బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్. అలా విడిపోయి దేశమంతా వర్షాలతో తడిపేస్తాయి. ఈ కాంప్లెక్స్ గియర్స్ అన్నీ కలిసి సంవత్సరం పొడవున ఒక ప్రెడిక్టబుల్ యాన్యువల్ రిథమ్ను ఎలా సృష్టిస్తాయో ఈ 4 ఋతువుల ద్వారా చూద్దాం. ఇది ఎలా బిల్డ్ అవుతుందో గమనిద్దాం. నవంబర్ మధ్య నుండి చలికాలం మొదలవుతుంది. ఆ తర్వాత మార్చ్ నుండి ఎండలు పెరిగి లూ అనే వేడిగాలులు వేస్తాయి. ఇక జూన్ వచ్చేసరికి మన ప్రాణప్రదమైన అడ్వాన్సింగ్ మాన్సూన్ వస్తుంది. చివరిగా అక్టోబర్ లోపు ఈ మాన్సూన్ వెనక్కి వెళ్ళిపోవడం అంటే రిట్రీటింగ్ మాన్సూన్ మొదలవుతుంది. ఇది ఒక పర్ఫెక్ట్ సైకిల్ అన్నమాట. ఇక చివరిగా ఇంత పెద్ద అట్మాస్ఫిరిక్ సైన్స్ వెనుక ఉన్న మానవ సంబంధం గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ మాన్సూన్ మన జీవితాలతో ఎలా ముడిపడి ఉందో చూద్దాం. మాన్సూన్ అనేది మన వ్యవసాయానికి ఒక గుండెకాయ లాంటిది. ఇది దేశం మొత్తాన్ని ఒక్కటి చేస్తుంది. కాని ఒకోసారి ఇది అతివృష్టి వల్ల వరదలను, అనావృష్టి వల్ల కరువును కూడా తెచ్చిపెడుతుంది. సైన్స్కి మన రోజువారీ జీవితానికి ఉన్న డైరెక్ట్ కనెక్షన్ ఇదే. ఈ ప్రాంతీయ వ్యత్యాసాలు ఎంత స్టార్క్గా ఉన్నాయో చూడండి. వెస్టర్న్ కోస్ట్ మరియు నార్త్ ఈస్ట్ ప్రాంతాల్లో 400 సెంటీమీటర్లకు పైగా వర్షం పడితే వెస్టర్న్ రాజస్థాన్ మరియు గుజరాత్లో 60 సెంటీమీటర్ల కంటే తక్కువ పడుతుంది. ఇక డెక్కన్ ప్లాటోలో చూస్తే వర్షం మరీ తక్కువ నుండి మోదరగా ఉంటుంది. ఈ క్లైమేట్ ఇంజిన్ కొన్ని ప్రాంతాలను పూర్తిగా ఎండిపోయేలా చేస్తే కొన్ని ప్రాంతాలను వరదలతో ముంచేస్తుంది. ఈ విశ్లేషణను ముగించే ముందు ఈ ఆఖరి ప్రశ్నను ఒక్కసారి ఆలోచించండి. ఈ విశాలమైన సముద్రాలు, ప్రపంచగాలులతో ముడిపడి ఉన్న ఈ మ్యాసివ్ ఇంటర్కనెక్టెడ్ సిస్టమ్ అసలు ఎంత డెలికేట్గా ఉంటుంది? ఈ అత్యంత సంక్లిష్టమైన బ్యాలెన్స్ని అర్థం చేసుకోవడం ఎంతో అవసరం. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. మరో ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.